ముమ్మాటికి దేవుడు వస్తాడని నేను ఒప్పుకుంటా. కానీ దేవుడు పంచభూతాల మీద వస్తాడు. అగ్గి మీద, ఆకాశం మీద, భూమి మీద, నీళ్ళ మీద, గాలి మీద, వీటి గురించి మాట్లాడిన వాడే దేవుడు. అంతే కదా స్వామి? మరి ఇప్పుడు నీ గురించి నా గురించి నా గురించి నీ గురించి జరిగిన అంతర్గత విషయాల గురించి మాట్లాడే వాళ్ళు దేవుడు అవుతారా? ఆయన అధిపతే పంచభూతాలకి. పంచభూతాల నుంచి వచ్చిన ప్రమాదాలు చెప్పడమే దేవుడి లక్షణం. కొంతమంది ఉన్నారు భవిష్యవాణి చెప్పేటోళ్ళు. వాళ్ళు కేవలం భవిష్యవాణి, రాబోయే వర్షాకాలం, ఇప్పుడు వచ్చే వ్యవసాయం, వచ్చే రోగాల గురించి, తర్వాత తదుపరి కార్యక్రమాల పండుగల గురించి చెప్పి ముగిస్తారు. ఇంతేనా? ఇప్పుడు దేవుడు వచ్చిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు మీరు గమనించండి. చూసిన ఇంటర్వ్యూలలో అంటే చూసిన వాటిలో ఇది జరుగుతుంది అది జరుగుతుంది కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. లోక కళ్యాణ విషయాలు చెప్పాలి కదా. అవును, దేవుడు అంటే మరి ఆయన మొత్తం లోకం మొత్తం తెలిసిందే. ఇప్పుడు కరోనా వచ్చింది, మరి కరోనా వచ్చినప్పుడు ఇలా వస్తుంది ఒక దగ్గర నుంచి ఈశాన్య భారతదేశం నుంచి చెప్పాలి కదా. ఇప్పుడు MP4 ఏదో వైరస్ వచ్చింది మొన్న జనవరి అలా పడగానే, ఆ వైరస్ గురించి కూడా చెప్పాలి కదా. నిన్నగాక మొన్న ఒక అబ్బాయిని 100 కోట్ల గురించి, అమ్మా నాకు ఆస్తిని 100 కోట్లు రాసి ఇవ్వకపోతే అని చెప్పి పైశాచికత్వంగా 9 కోట్లు పొడిచి కన్న తల్లిని చంపాడంట.